గొడ్డల పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకూల ఎల్లో మీడియా వాళ్ళ కార్యకర్తలందరూ కూడా విష ప్రచారం చేస్తున్నారు. ఒక మాటను 100 సార్లు మనం పదే పదే అంటే అది నిజమైపోతుంది అని చంద్రబాబు ఇలా విష ప్రచారం చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించేశాడు అని ఒక రాయి అట్లేశాడు. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా విష ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి నా 1,00,000 కోట్లు మీరు తీసుకుని అందులో 30% ఇవ్వండి అని అసెంబ్లీలో కూడా అనటం జరిగింది. 1,00,000 కోట్లు ఎవరైనా సంపాదిస్తారా? ఏదైనా ఆధారాలు ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నది, నిరూపించవచ్చు కదా. కానీ అలా చేయరు. అధికారంలో వీళ్ళే ఉంటారు, కానీ ఆరోపణలు మాత్రం చేస్తూ పోతుంటారు. ఇది దుర్మార్గమైన ప్రచారం. గొడ్డల పార్టీ అని ప్రచారం చేయటం. ఎందుకంటే వివేక హత్య కేసులో 2 కోణాలు ఖచ్చితంగా చూడాలి. వివేక చనిపోక ముందు ఆయన భార్యకు ఆయన కూతురుకు ఆయన గల సంబంధాలను ఎలా ఉండేటివో పరిగణలోకి తీసుకోవాలి. వైఎస్ వివేక చనిపోక ముందు రెండో భార్యకు పుట్టిన కొడుకుతో ఏ విధంగా గడిపాడో ఆ వీడియోలన్నీ కూడా బయటపడ్డాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన వ్యాపార లావాదేవీలు పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయంగా వివేక చనిపోవటం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికి అయితే లాభం ఖచ్చితంగా ఉండదు. వైఎస్ వివేక చనిపోతే ఎంతో కొంత డ్యామేజ్ అనేది జగన్మోహన్ రెడ్డికే జరుగుతుంది. నష్టం ఉందని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి హత్య చేయిస్తాడా? ఖచ్చితంగా 100% చేయించడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పార్టీ, జగన్మోహన్ రెడ్డే కర్త కర్మ క్రియ ఆ పార్టీలో. ఆయన ఎవరికి నచ్చితే వాళ్ళకి టికెట్లు ఇస్తాడు, ఎవరికి నచ్చితే వాళ్ళకి పదవులు ఇస్తాడు. అటువంటప్పుడు ఆయనకి నచ్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు అండగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎంపీ సీటు ఇవ్వటం జరిగింది. వైఎస్ వివేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ నేను నమ్మి మోసపోయాను, నేను తప్పు చేశాను అని మళ్ళీ జగన్ పార్టీలోకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. నా కొడుకును సీఎం చేయాలని ఆయన చనిపోక ముందు ప్రచారం చేశాడు. చనిపోక ముందు రోజు ఆ రోజు రాత్రి కూడా అవినాష్ రెడ్డి మరియు వైఎస్ వివేక ఇద్దరూ కలిసి జమ్మలమడుగు వెళ్ళేసి వాళ్ళు ఇంటికి రావటం జరిగింది. హత్య చేసిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతున్నాడు. హత్య చేసిన వ్యక్టికి బెయిల్ ఇచ్చి బయట తీసుకొచ్చి అతనికి విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదించింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి లాయరే వైఎస్ వివేకాన్ని చంపిన దస్తగిరిని బయట తీసుకురావడం జరిగింది. చంపినోడేమో బాగున్నాడు, సిబిఐ ఎంక్వైరీ కూడా పూర్తి అయిపోయింది అని సుప్రీంకోర్టుకు తెలిపిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని గొడ్డల పార్టీ అంటూ నిందిస్తున్నారు. ఎందుకు వైఎస్ వివేక రెండో భార్యకు ఆస్తి రాసిస్తాడేమో అని వైఎస్ సునీత చంపుండకూడదు. ప్రత్యర్థులు రాజకీయంగా వైఎస్ వివేకాను అంతం చేస్తే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుందని వైఎస్ వివేకాను ఎందుకు అంతం చేసి ఉండకూడదు? దీనిపైన ఎంక్వైరీ చేయొచ్చుగా. ఇది మరో కోణం కదా. వైఎస్ వివేక చనిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది. మరి ఎవరికి లాభం జరుగుతుంది వైఎస్ వివేక చనిపోతే? జరిగితే రాజకీయంగా చంద్రబాబు నాయుడికి లాభం చేకూరుతుంది. ఆస్తుల పరంగా సునీతకు లాభం చేకూరుతుంది. వైఎస్ వివేక ఆస్తి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఆశించలా. వైఎస్ వివేక ఆస్తి జగన్మోహన్ రెడ్డికి రాదు. ఆ కోణం అసలు లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ ఆస్తులు వాటా అడిగినాడని కానీ వైఎస్ వివేక ఆస్తుల్లో ఆయనకు లాభం ఉంటుంది కానీ వైఎస్ సునీత కూడా ఎక్కడ చెప్పలా. వైఎస్ వివేకానంద రెడ్డి ఆస్తులన్నీ కూడా సునీత రాయించుకునేసింది. మరి రెండో భార్యకు కొడుకున్నాడుగా, రెండో భార్యకు పుట్టిన బిడ్డకు కొడుకు ఆస్తి రాసివ్వాలిగా. మొత్తం ఆస్తి వైఎస్ సునీతనే ఎత్తుకుంటే రెండో భార్య కొడుకు ఏమైపోవాలి? వైఎస్ వివేక సంతానం రెండో సంతానం ఏమైపోవాలి? మరి ఆ బిడ్డకు న్యాయం చేయరా? రెండో భార్యకి న్యాయం చేయరా? అసలు ఆ ప్రస్తావనే ఎవడూ తీసుకురావట్లేదే. చనిపోయింది వైఎస్ వివేకానంద రెడ్డి, లాభపడింది వైఎస్ సునీత ఆయన కుటుంబ ఆస్తులు పొంది. అంతకుముందు ఆమెకి తగాదాలు ఉండేటివి వాళ్ళ తండ్రికి ఆమెకు. వాళ్ళ భార్యకు ఆయన కూడా తగాదాలు ఉంటే వైఎస్ వివేక భార్య కూడా కూతురు దగ్గరే ఉండేది.
ఆయన ఒక్కడే పులివెందులలో ఉండేవాడు. ఆయన రెండో భార్యతో గడిపేవాడు. రెండో భార్య కొడుకుతో ఆడుకుంటూ వీడియోలు కూడా బయటపడ్డాయి. మరి వైఎస్ వివేకాను చంపటం వల్ల ఎవరికి లాభం? టీడీపీ పార్టీకి లాభమా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టమే పులివెందులలో వైఎస్ వివేక చనిపోవటం వల్ల. మరి ఈ కోణంలో ఆస్తుల తగాదా విషయంలో, రెండో భార్య కోణంలో, రెండో భార్యకు పుట్టిన బిడ్డ కోణంలో వైఎస్ వివేకాను హత్య చేశారు అని ఎందుకు అనుకోకూడదు? రాజకీయంగా వైఎస్ వివేక చనిపోతే జగన్మోహన్ రెడ్డికి నష్టం వస్తుందని ప్రత్యర్థులు ఎందుకు చంపి ఉండకూడదు? ఎవరిది గొడ్డల పార్టీ? ఎవరు హత్య రాజకీయాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు? వంగవీటి రంగా ఎలా చనిపోయాడు? మల్లెల బాబ్జీ ఎలా చనిపోయాడు? మాజీ హోంమంత్రి మాధవరెడ్డి మరణం ఎలా చనిపోయింది? ఎర్రవనాయుడు యాక్సిడెంట్లో ఎలా చనిపోయాడు? తవ్వుకుంటూ పోతే ఎంతోమంది మరణాల గురించి బయట తీయాల్సి వస్తుంది. పింగళి దశరథరామయ్య ఎలా చనిపోయాడు? జర్నలిస్టు. ఎవరిది గొడ్డల పార్టీ అనేది ఇంకా డీప్గా విశ్లేషించుకోవాలి మనం భవిష్యత్తులో.